చూడాలంట చూడాలంట ముందుగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు మరియు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున అధికార పార్టీలో ఉండి నాయకులు కొందరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మున్సిపల్ మీద ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అవినీతి పాలన అంటూ వాళ్ళు గత పాలక వర్గంలో వాళ్ళు కూడా గౌరవ సభ్యులే అయ్యుండి కూడా పాలకవర్గం మీద లేనిపోని నిందలు మోపి ఈరోజు అబాస్ పాలు చేయడానికి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఒకసారి నెమరేసుకోవాలి. మేము కూడా గత పాలకవర్గంలో మేము కూడా గౌరవ సభ్యులమే అని చెప్పి మర్చిపోయి మాట్లాడతారు. కావున దయచేసి వారికి ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే, దేనికైనా ఈరోజు ఒక వర్క్ ఒక 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ కోటి రూపాయలు కానీ ఏ వర్క్ జరిగినప్పటికీ దానికి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ ఏఈ గారు, డిఈ గారు, ఆయన కమిషనర్ ఈ అని ఒక 5-6 మంది దాని మీద వర్క్ మీద ఉంటారు. దానికి సంబంధించిన ఎంపీ రికార్డు ఉంటుంది. దానికి మీరు అధికార పార్టీలో ఉండి పాలకవర్గం మీద అయిపోయిన తర్వాత గత 4 మాసాల కింద అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో మేము ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో చేయాలని అనుకుంటారు. దయచేసి అధికారం మీ చేతులు ఉంది, అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు. కావున మీరు అవసరం అనుకుంటే ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీ వేసి దాన్ని ఏదైనా ఉంటే ముందడి తీసుకొచ్చి మీరు దాని నిరాధారణ ప్రజల ముంగట చూపెట్టాలి. లేనిపోని ఈరోజు అపోహలు చేస్తూ ఉంటే రేపు మీకు మంచిది కాదని చెప్పి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, దయచేసి మీకు గత 10 సంవత్సరాల నుంచి మీరు లేబర్ విషయంలో కూడా మీరు ఎంతమందిని పెట్టిరు ఏం పెట్టిరు అనేది ప్రతి ఒక్క సభ్యునికి తెలుసు, ఎన్ని దానిలో అవినీతి జరిగిందని చెప్పి. అప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు గత సంవత్సరంన్నర నుంచి మీ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పాలకవర్గం ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అయిపోయి కూడా గత 4 మాసాలు అవుతుంది. ఇప్పటి వరకు గత సంవత్సరంన్నర నుంచి సిరిసిల్ల పట్టణంలో ఒక తట్టెడు మట్టి కూడా వేసిన దాఖలాలు లేవు. దానికి సంబంధించి మీరు మా యొక్క మంత్రివర్యులు 9.5 సంవత్సరాలలో సిరిసిల్ల అనేది రాష్ట్రంలో కాదు దేశంలో నెంబర్ 1 చేయడం జరిగింది. ఈరోజు గత సంవత్సరంన్నర నుంచి మొత్తం సిరిసిల్ల 39 వార్డు తీసుకుందాం, ఎక్కడన్నా మీరు ఏదైనా వర్క్ చేసిరని చెప్పి నిరూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం. ఈరోజు మీరు ప్రజలకు పాలన చేయండి, మంచి అభివృద్ధి చేయండి, మేము కాదంటలేము. అంతే తప్ప కానీ ఉత్తగా పోయిన పీరియడ్ గట్లా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి చేయకండి. దయచేసి ఏదైనా ఉంటే అధికారం మీ చేతులు ఉంది, దాన్ని నిరూపించండి. అంతేగాని ప్రభుత్వం మీ చేతులు ఉంది కనుక దాన్ని ముందడి తీసుకొచ్చి దాన్ని నిరూపించాలి. కానీ దయచేసి ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసి మున్సిపల్ను అపాలు చేయొద్దని కోరుకుంటున్నాం. ముందుగా సిరిసిల్ల పట్టణ ప్రజలకు మరియు మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున అధికార పార్టీలో ఉండి నాయకులు కొందరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి మున్సిపల్ మీద ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. అవినీతి పాలన అంటూ వాళ్ళు గత పాలక వర్గంలో వాళ్ళు కూడా గౌరవ సభ్యులే అయ్యుండి కూడా పాలకవర్గం మీద లేనిపోని నిందలు మోపి ఈరోజు
అబాస్ పాలు చేయడానికి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఒకసారి నెమరేసుకోవాలి. మేము కూడా గత పాలకవర్గంలో మేము కూడా గౌరవ సభ్యులమే అని చెప్పి మర్చిపోయి మాట్లాడతారు. కావున దయచేసి వారికి ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే, దేనికైనా ఈరోజు ఒక వర్క్ ఒక 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ కోటి రూపాయలు కానీ ఏ వర్క్ జరిగినప్పటికీ దానికి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి వర్క్ ఇన్స్పెక్టర్ ఏఈ గారు, డిఈ గారు అండ్ కమిషనర్ ఈ అని ఒక 5-6 మంది దాని మీద వర్క్ మీద ఉంటారు. దానికి సంబంధించిన ఎంపీ రికార్డు ఉంటుంది. దానికి మీరు అధికార పార్టీలో ఉండి పాలకవర్గం మీద అయిపోయిన తర్వాత గత 4 మాసాల కింద అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో మేము ప్రజలను మభ్యపెట్టడానికి ఏదో చేయాలని అనుకుంటున్నారు. దయచేసి అధికారం మీ చేతులు ఉంది, అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు. కావున మీరు అవసరం అనుకుంటే ఎంక్వైరీ వేయండి. ఎంక్వైరీ వేసి దాన్ని ఏదైనా ఉంటే ముందడి తీసుకొచ్చి మీరు దాని నిరాధారణ ప్రజలను కూడా చూపెట్టాలి. లేనిపోని ఈరోజు అపోహలు చేస్తూ ఉంటే రేపు మీకు మంచిది కాదని చెప్పి మరొకసారి నేను విజ్ఞప్తి చేసుకుంటూ, దయచేసి మీకు గత 10 సంవత్సరాల నుంచి మీరు లేబర్ విషయంలో కూడా మీరు ఎంతమందిని పెట్టారు, ఏం పెట్టారు అనేది ప్రతి ఒక్క సభ్యునికి తెలుసు, ఎన్ని దానిలో అవినీతి జరిగిందని చెప్పి. అప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు గత సంవత్సరంన్నర నుంచి మీ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పాలకవర్గం ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అయిపోయి కూడా గత 4 మాసాలు అవుతుంది. ఇప్పటి వరకు గత సంవత్సరంన్నర నుంచి సిరిసిల్ల పట్టణంలో ఒక తట్టెడు మట్టి కూడా వేసిన దాఖలాలు లేవు. దానికి సంబంధించి మీరు మా యొక్క మంత్రివారు 9.5 సంవత్సరాల సిరిసిల్ల అనేది రాష్ట్రంలో కాదు దేశంలో నెంబర్ 1 చేయడం జరిగింది. ఈరోజు గత సంవత్సరంన్నర నుంచి మొత్తం సిరిసిల్ల 39 వార్డులు తీసుకుందాం, ఎక్కడన్నా మీరు ఏదన్నా వర్క్ చేసిరని చెప్పి నిరూపిస్తే మేము దేనికంటే దానికి సిద్ధం. ఈరోజు మీరు ప్రజలకు పాలన చేయండి, మంచి అభివృద్ధి చేయండి, మేము కాదంటలేము. అంతే తప్ప కానీ ఉత్తగా పోయిన పీరియడ్ గట్లా అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి చేయకండి. దయచేసి ఏదైనా ఉంటే అధికారం మీ చేతులు ఉంది, దాన్ని నిరూపించండి. అంతేగాని ప్రభుత్వం మీ చేతులు ఉంది కనుక దాన్ని ముందడి తీసుకొచ్చి దాన్ని నిరూపించాలి. కానీ దయచేసి ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసి మున్సిపల్ను అపాలు చేయొద్దని కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సిరిసిల్ల పట్టణ ప్రజలకు మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యంగా అనుభవం ఉన్న వ్యక్తులు ప్రెస్ క్లబ్లో నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ మీడియా ద్వారా మాట్లాడింది నిన్నటి రోజున ప్రత్యేకంగా చూడడం జరిగింది. వాస్తవానికి 10 ఏళ్ళు పాలన కావచ్చు, గతంలో 20 ఏళ్ళు కాంగ్రెస్ చేసింది కావచ్చు, అలా చేసిన వ్యక్తులు కాంట్రాక్టు అనుభవం ఉండి కాంట్రాక్టు ఏ విధానంగా చేసిండ్రు, ఎట్లా చేయాలని తెలిసిన వ్యక్తులు సుధా అలా కొంతమంది ఉన్నారు. అంతేకాకుండా పాలకవర్గం సుధా అలా కొంతమంది ఈ పాలకవర్గం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక ఆరోపణ చేసేటప్పుడు ఖచ్చితంగా గతంలోనే ఆది శ్రీనివాస్ గారు పెద్దలు పార్టీ విప్పు గారు ఆరోపించారు. ఆరోపిస్తే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి, అన్న మీరు పెద్ద మనుషులు, ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయొద్దని సుతా మేము చెప్పడం జరిగింది. మరి నిన్న మళ్ళీ అదే ఆరోపణలు. వాస్తవానికి మొన్నటి పాలకవర్గం వచ్చినాక 15 రోజులకే 2 సంవత్సరాలు కరోనా పరిస్థితుల్లో కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, పార్టీ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఇబ్బందులతోటి 2 సంవత్సరాలు వెళ్ళదీయడం జరిగింది. మిగతా సంవత్సరంన్నర కాగానే ఎలక్షన్ రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడాది అర్థం దగ్గరికి వస్తుంది. మరి ఎప్పుడు అలా అవినీతి జరిగింది, ఏం జరిగింది అన్నది సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు. 2 సంవత్సరాల కరోనా అది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా అసలు ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఇట్లా నవ్వన్నా బాధపడన్నా అర్థం కాలేదు. అనుభవం ఉన్న వ్యక్తులు ఇప్పుడు మాకు వెలుగులోకి వస్తున్నాయి. టెండర్ పెట్టకుండానే బిల్లులు తీసుకున్నారు. అట్లా ఉంటుందా? టెండర్ పెట్టకుండా బిల్లు తెలియనోడు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. తెలిసిన వ్యక్తులు, అనుభవం ఉన్న వ్యక్తులు టెండర్ పెట్టకుండా బిల్లులు తీసుకున్నారు. వేసిన రోడ్డుకు గతంలో తీసుకున్నారు, మండ తీసుకున్నారు. ఇట్లా ప్రజలను తప్పుతో పట్టిస్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ
రేవంత్ రెడ్డి గారు అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటా అక్కడ పూటలు గడుపుతుండ్రు. ఇక్కడ ఈ నాయకులు అబద్ధాలు చెప్పుకుంటా పూటలు గడుపుకుంటా ఏడానర్థం పాలన దగ్గరికి వచ్చింది. కనీసం ఒక్క 5 లక్షల పనిచేసిన పాప దగ్గర ఏడాది నుంచి వెళ్ళి గత కేటీ రామారావు గారు పాలకవర్గం 6 నెలల ముందే 40 కోట్లు ఒకటి 15 కోట్లు ఒకటి జీవో తీయడం జరిగింది. జీవో తీసి ఎలక్షన్ ముందే టెండర్ పెట్టడం జరిగింది. అలా ప్రతి ఒక్క పాలకవర్గానికి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరికి 2 కోట్లు 3 కోట్లు వర్క్ పెట్టి టెండర్ చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆ వర్కులు నిలిపివేయడం జరిగింది. మీరు కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా సిరిసిల్ల అభివృద్ధిని కోరుకునే వ్యక్తులైతే ఆ జీవో కానీ ఆ టెండర్ కానీ అవన్నీ కాపీలు ఆల్ శ్రీనివాస్ గారి చూస్తారని ఇవ్వడం జరిగింది. మీరు పట్టణ ప్రజలకు ఏమైనా మేలు చేయాలనుకుంటే, ఊరు అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడ సీనన్న వద్ద ఉన్నాయి. ఖచ్చితంగా 40 కోట్ల రూపాయలు ఒకటి 15 కోట్ల రూపాయలు ఒకటి ఎలక్షన్కు ముందే టెండర్ అయి ఉన్నాయి. అవి దగ్గరికి పోయి ఇప్పుడు నేను కత్తెర దేవాస్ లైన్లో 1 కోటి రూపాయలు 3 లింక్ రోడ్లు 3 కోట్ల రూపాయలు, అటు 9వ వార్డుకు పోతే ఆ బైపాస్ రోడ్డుకు 3 లింక్ రోడ్లు, ఎన్నో ఇంపార్టెంట్ అలా పెట్టి టెండర్ చేసుకోవడం జరిగింది. మీకు ఏమైనా శాతనైతే, మీకేమైనా ప్రజల మీద అభిమానం ఉంటే మేం పనిచేస్తామని చెప్పి ముందుకు తీసుకొచ్చి ఆ టెండర్లు పెట్టించి మళ్ళీ తిరిగి టెండర్లు పెట్టించి అయినా కానీ అభివృద్ధి చేయాలని చెప్పి మేము మా పార్టీ పక్షాన ప్రజల పక్షాన మేము కోరుకుంటున్నాం. అంతేగాని అనవసరమైన వాదనలు, అనవసరమైన పూటలు గడుపుకునుడు, అనవసరమైన నిందలేసుడు అది మానుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించడం జరుగుతుంది. ఇంకొకటి ముఖ్యంగా మొన్నటి రోజున ఒక ముఖ్య నాయకుడు ఏంటంటే శవాల మీద పైసలు ఏరుకునే నాయకులే కనిపించింది. అసలు అటువంటి ఆలోచనలు మా పార్టీకి లేదు. ఒక ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులు పోయి కమిషనర్ దగ్గర ఏంటిదంటే మీ దృష్టికి తీసుకురావాల్సిన సంఘటన ఎట్లయినా జరుగుతుంది కాబట్టి వాళ్ళు నిన్న మొన్న 15 రోజులు తిరుగుతున్నారు కాబట్టి మీడియా మిత్రులకు చెప్పాలని ఒక సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత పాలకవర్గంలో ప్రతి ఒక్క కౌన్సిలరు అన్న అక్కడ కొంచెం గరీబులు చనిపోయారు, ఒక 1000 రూపాయలు 500 తక్కువ చేయదని చెప్పి ఎన్నో సందర్భాలు అడిగితే జేబులకెళ్ళి 500 2000 3000 ఇట్లా ఇచ్చి దాన సంవత్సరాలకు సుత మా కౌన్సిలర్ చేయడం జరిగింది. అయితే ఆ ఆలోచన కొరకు ఒకసారి మనం ఆలోచన చేసి పాలకవర్గానికి వేడి పడకుండా చేయాలన్నా మీరు అనుకుంటే అవుతుందని చెప్పి కౌన్సిలర్ అందరూ పార్టీ ప్రెసిడెంట్ గారు నన్ను కోరితే చైర్పర్సన్ గారు కూకుండా పెట్టుకొని ఒక రూపకల్పన చేయడం జరిగింది. ఎంత అవుతుందంటే దాన్ని దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షలు అవుతుంది ఆ నెలకు. సరి 40-45 ప్రతి నెలకు శవాలు వస్తున్నాయి కాబట్టి 3 లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇది భారం అవుతుందని చెప్పి అనుకొని అప్పుడు ఉన్న పాలకవర్గంతో చర్చించి కేవలం ఒక ముగ్గురు కట్టెల సేకరణ కొరకు సాలరీసు, ఒక ట్రాక్టరు, వాళ్ళకు ఒక 75,000 మిషన్లతో సహా ఈ కట్టెల పేర్చులకు 1500 రూపాయలు ఉంటే ఈ పాలకవర్గం బడ్జెట్ లేదు కాబట్టి 1000 రూపాయలు తీసుకోమని చెప్పి శుంకరులను 6గురిని వాళ్ళ ముగ్గురిని ఒక ట్రాక్టర్ అన్నిటికి కలిపి 1,30,000 రూపాయలు బడ్జెట్ ఒక సంవత్సరానికి కేటాయించడం జరిగింది. 3 లక్షలు దాన్ని 1,30,000 కుదించి చేయడం జరిగితే ఒక అనుభవం ఉన్న వ్యక్తులు పోయి అలా అవకతవకలు జరుగుతుంది. కలెక్టర్ దగ్గరికి ఒక లెటరు, కమిషనర్ దగ్గరికి పోయి ఇండివిజువల్గా లెటర్ ఇస్తే బాగుండదు, పబ్లిక్లో మా ఇజ్జత్ పోతుంది అని కలెక్టర్కి ఇండివిజువల్ చెప్పి, కమిషనర్కు ఇండివిజువల్గా చెప్పి ఆ సంఘానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. 4 మాసాల నుంచి మాకు జీతాలే లేవు సార్, మాకు జీతాలు లేకపోతే పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు పోతే మీకు జీతాలు ఇవ్వద్దని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు చెప్పిండ్రు. అలా అవకతవకలు జరిగింది అని మాట్లాడారు. ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరు అని తెలుసుకుంటే బాగా చాలా పెద్ద మనుషులు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు. 1,00,000 రూపాయల మీద 9 మంది జీతాలు వెళ్ళి నెలకు 1,30,000 మనకు ఖర్చు పెట్టేది 101 రూపాయలకి తోటి చేసే 3 లక్షలు దాన్ని 1,30,000 పెడితే పాలకవర్గం అవినీతికి పాల్పడ్డదని చెప్పి మీరు పోయి కమిషనర్ దగ్గర 4 మాసాల నుంచి వాళ్ళ జీతాలు లేక అల్లా ఇలా కొట్టుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు లాస్ట్కి వస్తే మేము సోమవారం నుంచి చెయ్యము, మా 4 నెలల మాసాల నుంచి జీతాలు ఇవ్వడం లేదు,
మాకు ఇక ఆ పని వద్దు అని చెప్పి సుంకరోళ్ళను వాళ్ళు ముగ్గురు టోటల్ బంద్ చేయడం జరిగింది. అంటే మీరు చేసే కాంగ్రెస్ నాయకులు చేసే పనులు ఊరికి బాగు చేయాలి కానీ చెడగొట్టేందుకు ఉన్నారా అని చెప్పి నేను పత్రికా మీడియా ద్వారా మీకు అడగడం జరుగుతుంది. 4 మాసాల నుంచి మీరు కమిషనర్ దగ్గర కొండి, ఎందుకు 4 మాసాల నుంచి వాళ్ళకి సాలరీస్ ఇవ్వడం లేదు? 1,30,000 రూపాయలు 4 మాసాల నుంచి ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? వాళ్ళు సుంకరోళ్ళు కనీసం ఈ రికార్డునే దొక్కాడని వ్యక్తులకు 4 మాసాల నుంచి నువ్వు సాలరీస్ ఇవ్వడం లేదు, కావాలని కంప్లైంట్ చేసిందని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని ఇవాళ ఈ పరిస్థితికి తీసుకొచ్చినావు. బిడ్డ, రేపేమన్నా అయితే ఈ పథకాన్ని ప్రజలకు మంచిగుంటుందని ఆలోచన చేసి మేము చేయడం జరిగింది. రేపు దీనికి ఏమన్నా రేపటి నుంచి 1వ తారీఖులో వాళ్ళు చేయమని అంటున్నారు. అటువంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం పూర్తిగా ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులే బాధ్యులవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము పత్రిక ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో దాదాపు 10 సంవత్సరాల పాలనలో మా మిత్రులు ఇప్పుడే చెప్పారు, ఒక వ్యక్తి మాట్లాడడం జరిగింది నిన్న. ఏంటిదంటే లేబర్ల మీద లక్షల రూపాయలు కుంభకోణం అని అన్నారు. అసలు 2000 సంవత్సరం 2009 సంవత్సరం దాకా ఆ వ్యక్తులే టెండర్ పట్టుకొని 7,500 రూపాయలు ఆ కాలంలో ఒక లేబర్కి ఇస్తే ఆ టెండర్ ప్రక్రియ తీసుకొని 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఇచ్చి ఒక 5-6 సంవత్సరాలు నడిపేయడం జరిగింది. అప్పుడు అవినీతి ఉందా? ఇప్పుడు అవినీతి ఉందా? అప్పుడేమో కాంట్రాక్టర్ ద్వారా తీసుకొని వాళ్ళకి 5,000 6,000 6,000 తీసుకొని నెలకు 20 నుంచి 30, 40, 50,000 ఆ కాలంలో అట్లా కాంట్రాక్టర్ ద్వారా చేయలేదు. ఇప్పుడు మా పద్ధతి 250 మంది అవుట్ సోర్సింగ్ లేబర్లు 10 మందికి ఒకళ్ళను పెబ్బర్ చేసి ఒక లీడర్ని చేసి స్వయంగా 16,500 రూపాయలు వాళ్ళ అకౌంట్కే వేసి వాళ్ళ అకౌంట్ ద్వారానే 10 మంది క్యాలిక్యులేట్ కొట్టి 1 రూపాయి లేకుండా అవినీతికి లేకుండా దాదాపు 10 సంవత్సరాల నుంచి అవినీతికి తావియకుండా డైరెక్ట్ కార్మికుని అకౌంట్లకే పడే విధానంగా ఈ పాలకవర్గం గత పాలకవర్గం కానీ ఈ పాలకవర్గం చేసింది. అవినీతి అనేది లేకుండా ఈ రోజున నడిపింది మున్సిపాలిటీ అంటే కేవలం పెద్దలు కేసీఆర్ కేటీఆరే. కనీసం ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నా కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్ చేసి డైరెక్ట్ కస్టమర్కి ఇన్వాల్వ్ చేసి ఆ పద్ధతిలో ఇలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి కేసీఆర్ కేటీఆర్ గారు. ఆ అవినీతి తావియకుండా ఇలా పాలకవర్గం బ్రహ్మాండంగా చేసింది. సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఈ పిచ్చి ఆరోపణలు, పిచ్చి అవగాహన లేని మాటలు మాట్లాడటం మాత్రం ఊరుకునేది లేదు. ఎక్కడికైనా పర్వాలేదు, సిరిసిల్ల పట్టణంలో పోసిన రోడ్డును మళ్ళీ రికార్డ్ చేసి తీసుకున్నాడంటే దాని పూర్తి స్థాయిలో నేను అంగీకరిస్తా. మీ ముందుకు వచ్చి ఎక్కడ వేసిందో నిరూపిస్తే నేను సుధా గాంధీ కాడ రెడీ ఉన్నా. అటువంటి ఆరోపణలు రికార్డు లేకుండా ఏది టెండర్ లేకుండా పైసలు తీసుకున్నారు రికార్డు చేసి, ఇటువంటి మన పోసిన రోడ్డుకి మళ్ళీ బిల్లు తీసుకున్నారు. ఇటువంటి ఆరోపణలను ప్రజలను మధ్యపెట్టే ఆరోపణలు బంద్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇంకొకటి, ఒక వ్యక్తి అంటాడు అసలు జనరల్ ఫండ్ మున్సిపాలిటీ 7 సంవత్సరాల మంది మైనస్ ఉంది. అసలు జనరల్ ఫండ్ 5 లక్షలు 3 లక్షలు పెడితే వేసే పరిస్థితుల్లో 10 సార్లు టెండర్ పెట్టినా వేసే పరిస్థితులు లేకపోతే ఎమర్జెన్సీ కింద ఉంటే కమిషనర్ను అధికారులు బతిలాడితే జిందవ్ వ్యవస్థ పేరు మీద చేసిన 10 సార్లు టెండర్ పెట్టింది సుతా మున్సిపాలిటీ పోతే తెలుస్తుంది. ఎవ్వరు టెండర్ అయిన పరిస్థితుల్లో రిక్వెస్ట్ చేసి చేయించి అప్పుడు అత్యవసరం ఉంది కాబట్టి చేయించడం జరిగింది. అటువంటి ఆరోపణలు సుతా మానుకోవాలి. నీకేమన్నా అవగాహన ఉంటే మున్సిపాలిటీ పోయి ఎన్నిసార్లు టెండర్ పెడితే ఎంతమంది రాలేదు, 5వ సారి చూసి రిక్వెస్ట్ చేస్తే చేయించడం జరిగింది. ఇటువంటి ఆరోపణలు కానీ ఇటువంటి నిజమైన ఏమైనా ఉంటే మాట్లాడాలి కానీ ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఊరుకోమని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.